హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ స్వర్ణగిరి, యాదగిరిగుట్ట అండ్ భద్రాచలం, పాపికొండలు అయితే వెళ్దామని రెడీ అయినాము. ఇప్పుడైతే మన కార్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం సామాన్ అయితే కార్లో పెట్టేస్తాము. కార్లో పెట్టేసి అయితే బయలుదేరుతాం. ఇప్పుడు సామాన్లు అయితే మొత్తం ఇందులో చదువుకుంటున్నాం అన్నమాట. ఇంకేడున్నాయి సామాన్లు అక్కడ? అది గ్యాస్ బుడి తీసుకుపోవా? అవును, గ్యాస్ బుడి మర్చిపోవద్దు. ఓకే, ఈ సరాకులు పెట్టిన కొబ్బరికాయ కొడుతుంది తాత. తాత కొబ్బరికాయ కొట్టే. మా తాత అయితే కొబ్బరికాయ కొడుతుండు. మేము ఏడికి వెళ్ళినా ఫస్ట్ కొబ్బరికాయ కొట్టని వెళ్ళాం. సో కొబ్బరికాయ కొట్టేసిన. మొత్తానికి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం అన్నమాట. ఇక సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇక ఎట్లా పోతారు? ఇంకా నలవశమ కాడికి పోయి ఆడ కొబ్బరికాయ కొట్టేసి అక్కడి నుంచి బయలుదేరితే అయిపోతుంది. అంతే కదా? మాట్లాడు. సో ఫ్రెండ్స్, మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నల్లపోషమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతాం. సో నల్లపోషమ్మ దగ్గర వెళ్ళేటప్పుడు మాకైతే రూట్ మంచిది ఉంటుంది. మేమైతే నల్లపోషమ్మ దేవి దగ్గర, మనమైతే ఇప్పుడు నల్లపోషమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే అయితే ఇక్కడ మన నల్లపోషమ్మ టెంపుల్ అయితే ఉంటే, మన నల్లపోషమ్మ టెంపుల్ అన్నమాట దర్గా దగ్గర అయితే ఉంటది అన్నమాట. ఇక్కడికైతే వచ్చినాం మేము. ఇప్పుడైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరుతాం అన్నమాట. మా నాన్న అయితే వస్తుండు. సరిగా మా నాన్న వాళ్ళు అయితే వచ్చారు. కొబ్బరికాయ అయితే కొడతా ఉన్నారు వీళ్ళు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి అయితే బయలుదేరుతాము. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి అయితే బయలుదేరుతాం అన్నమాట. అయ్యా డోర్ వేసిరా. సో ఫ్రెండ్స్, మనం అయితే ఇక్కడికి వచ్చినాము. అయిపోయింది, ఇక బయలుదేరుతాం అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ బొట్టు పెట్టుకుందామని చెప్పి ఇక్కడ బొట్టు అయితే పెట్టుకుంటున్నాము. మా అమ్మ, మా నాన్న, ఇక మా ఫ్యామిలీ అన్నమాట వీళ్ళందరూ. మా భార్య మని, ఇక మా పాప, చిన్న పాప, ఇక మా పెద్ద పాప, మా కన్నయ్య. అయితే నల్లపోచమ్మ టెంపుల్ నుంచి స్వర్ణగిరికి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు నల్లపోచమ్మ టెంపుల్ దగ్గర నుంచి అయితే బయలుదేరినాము. ముందుకెళ్ళి పెట్రోల్ బంక్ లో అయితే డీజిల్ అయితే వేయించుకొని బయలుదేరుతాం అన్నమాట. ఫస్ట్ అయితే స్వర్ణగిరి టెంపుల్ అయితే దర్శనం చేసుకుంటాము. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటది అని చెప్తా ఉన్నారు. కాకపోతే మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఈ ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం అన్నమాట. అక్కడికి నైట్ వెళ్ళాలని చెప్తున్నారు ఎవరైనా. నైట్ వెళ్తే బాగుంటదంట. అందుకోసం అయితే అక్కడ నైట్ 9 గంటల వరకు అక్కడనే ఉందాం అనుకుంటున్నాము. 9 తర్వాత అయితే అక్కడి నుంచి బయలుదేరి యాదగిరిగుట్టకు వెళ్తాము. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు దర్గాలో ఉన్నాం. కూర్చోకనే. హాయ్ 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 హాయ్.
నువ్వు అక్కడ ఇక్కడ చూడొద్దా హాయ్ హాయ్ హాయ్. సో ఫ్రెండ్స్ ఇదైతే స్వర్ణగిరి టెంపుల్ అన్నమాట, ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఇదేంటి? చూడండి, చూసారు కదా, చాలా బాగుంది ఎంట్రన్స్ అయితే. కానీ మా డాడీ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు చూడు. ఫ్రెండ్స్ నుంచి అయితే లోపలికి అయితే వెళ్తా ఉన్నాం అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్, అమేజింగ్, చూడాల్సిన టెంపుల్ అన్నమాట. బాగా అంటే బాగుంది. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు టెంపుల్లోకి అయితే వెళ్తా ఉన్నాము. చూసారు కదా, టెంపుల్ అయితే చాలా బాగా అనిపిస్తా ఉంది మాకైతే. చాలా రోజుల తర్వాత అయితే వచ్చినాం మనం టెంపుల్కి. చాలా బాగుంది టెంపుల్ అయితే, చూడవలసిన టెంపుల్ అన్నమాట ఇది. ఏమైంది? చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. ఎటు బెరిపోతురు? ఎక్సలెంట్ టెంపుల్ అయితే. పిల్లలు ఎటు వేరు? వాళ్ళకి ఎక్కువ వస్తలేదు పాపం, నడవనికి వస్తలేదు. చాలా బాగుంది టెంపుల్ అయితే. సరే అరే, టెంపుల్ దర్శనానికి అయితే బాగా లైన్ అయితే బాగుంది అక్కడ. మనం దర్శనానికి అయితే ఎంత టైం పడుతుందో తెలియదు, చూద్దాం. చూసారు కదా, మస్తు అనిపిస్తా ఉంది టెంపుల్ అయితే. ఇక్కడ వ్యూ అయితే బాగుంది. ఎక్సలెంట్. ఇక్కడ ఏదో చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే చాలా నచ్చేసింది. ఎంత బాగుందో నాకైతే. ఇక్కడ శ్రీవారి బొట్టు కూడా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మేము పోయిన రోజే మాకైతే చాలా గుర్తుంది, ఎందుకంటే మేము పోయిన రోజే చాలా మంది వచ్చారు. ఓకే, నాకైతే చాలా నచ్చేసింది ఇది. సో మేమైతే ఫాస్ట్గా చేసేస్తాం. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మన స్వర్ణగిరి టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. చూసారు కదా, చాలా బాగా అయితే ఉంది టెంపుల్ అయితే. ఈ స్వర్ణగిరి టెంపుల్ అన్నమాట చాలా చూడాల్సిన టెంపుల్ అన్నమాట ఇదైతే. ఎదురా ఓకే, ఇక్కడ ముందుకైతే ఏందది? విష్ణుదేవుడు పడుకునే టైం. సో ఫ్రెండ్స్, ఎక్సలెంట్ అనిపిస్తా ఉంది మనకైతే ఇక్కడ. సో ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మనమైతే అక్కడ స్వర్ణగిరి టెంపుల్ అయితే ఇక్కడ ఇది గుండం లాగా అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడికి అయితే వెళ్తున్నాం మేము.
చాలా బాగా అనిపించింది మాకైతే ఇక్కడ. ఎక్సలెంట్ టెంపుల్ అయితే, చూడదగిన టెంపుల్ అన్నమాట. చూసారు కదా, మా పిల్లలు ఇట్లా అందరూ అయితే వచ్చినాం ఇక్కడికి. సో ఫ్రెండ్స్, మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆయపురి కానీ అదరా ఏంటి మజా కావాలా తీసుకో.